అంటే ఇప్పుడు కొంతమంది ఇంతకుముందు సార్, చెప్తారు. ఇంతకుముందు ఏంటంటే సార్, ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు చేసినప్పుడు ఒక విధం, కానీ ఇప్పుడు అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్లు, తర్వాత సర్వశిక్ష అభియాన్‌కి సంబంధించినటువంటి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వీళ్ళంతా ఏంటంటే ఒక 15 వామపక్ష భావజాలం ఉన్న విభాగాలతోటి టై అప్ అయ్యారు. సో వాళ్ళు కాంప్రమైజ్ అవుతారంటారా? వామపక్షాల వాళ్ళు అంత సులువుగా కాంప్రమైజ్ కారండి. అంత ఈజీ కాదు. వాళ్ళు ఖచ్చితంగా మాట మీద ఉంటారు. ఉద్యమాలు నడిపిస్తారు. కోరికలు నెరవేరేంత వరకు వాళ్ళు పట్టు అయితే పడతారు. అంత ఈజీగా వాళ్ళని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తులు వామపక్షాలకు ఉండొచ్చేమో కానీ, ఐఎన్‌డీఏ కూటమిలో ఉండవచ్చేమో కానీ, ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ లాగానే చూస్తారు వాళ్ళు. ఏం కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాల్లో కమ్యూనిస్టులు ఆందోళన చేయలేదా? సమ్మె చేయలేదా? చేశారు అక్కడ కూడా. చేస్తారు వాళ్ళు. వాళ్ళ విధానాలు ఏం మార్చుకోరు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంగన్వాడీల సమ్మె గాని, మున్సిపల్ ఉద్యోగుల సమ్మె గాని, లేదంటే ఔట్‌సోర్సింగ్‌ది సర్వశిక్ష గాని, ఇవన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అంత ఈజీగా లభించే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇక ప్రభుత్వం లొంగిపోవాలి. ప్రభుత్వమే తగ్గి వాళ్ళు అనుకునే కోరికలు కనీసం 80, 90% నెరవేర్చితే పరిష్కారం అయితది. లేదు అని మొండి పట్టు పట్టామనుకో వీళ్ళేం చేస్తారు వామపక్షాలు వాళ్ళ మీద ఇంకా కేసులు పెడతాం. ఇప్పుడు ప్రభుత్వం అదామంటే ఏమైపోతుంది? నోరెవరు తెరిస్తే వాళ్ళ మీద కేసు. ఇప్పుడు మనం జర్నలిస్టుల మీద ఒక ఆర్టికల్ గవర్నమెంట్ వ్యతిరేకంగా రాసామనుకోండి, పొద్దున్నే ఇంటికాడ సీఐడీలు వస్తారు. నీకు 41 నోటీస్ ఇస్తున్నాం రావయ్య బాబు అంటారు. మనం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది కదా! అలాంటి పరిస్థితుల్లో వాళ్ళను కూడా ఆ విధంగా బెదిరిస్తారంటే వాళ్ళు బెదిరిపోరని నేను అంటున్నాను. ఎందుకంటే వామపక్షాలకి ఉద్యమాలు చేయడం, కేసులు పెట్టడం, కోర్టులు పోవడం సహజం అది. అలా ఎదుర్కొంటారు వాళ్ళు. ఆ శక్తి హ్మ్. ఉంటది. వాళ్ళకి మానసికంగా కూడా అటు శక్తి ఉంటది. మనకుండదు. హ్మ్. అందువలన సక్సెస్ అవుతారు. వాళ్ళ ప్రభుత్వం దిగిరాకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. మీరన్నట్టు స్తంభించే పరిస్థితి కూడా తీసుకొస్తారు. కట్టల కొద్దీ జనాలు బయటకొస్తారు ఎర్ర జెండాలు పట్టుకొని. సార్ ఇంకోటేంటంటే వాళ్ళు వాళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్స్ ఏంటంటే, కనీస వేతనం 26,000 ఇవ్వాలి అనేది ఒకటి. ఏది మున్సిపల్ ఉద్యోగులు. అలాగే ఆ! అంగన్వాడీలు ఏమంటున్నారంటే, 2019 ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఇచ్చేటువంటి అంగన్వాడీల కంటే ఒక రూ. 1000 ఇస్తానన్నావు కదా! అది ఇవ్వు అని చెప్పేసి వాళ్ళంటారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం మీరు మాకు గ్రాట్యుటీ ఇచ్చేసి ప్లస్ ఈ టీఎల్ ఇవ్వండి అని అంటారు వాళ్ళు. సో ఇవి లీగల్‌గా చూస్తే పరిష్కరించేటువంటి సమస్యలు కాదనిపిస్తుంది. సో అలాంటప్పుడు పర్యవసానాలు ఏంటి? పర్యవసానాలు ఇంకా వీళ్ళు సమ్మె ఉధృతం చేస్తారు గదా! ఉధృతం హ్మ్. చేయడం మీరన్నట్టు స్తంభింపజేసేటువంటి పరిస్థితి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం దిగి వస్తుంది. నేననుకుంటున్నాను ఎన్నికలు ఇంక దగ్గరలో ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వం అనవసరంగా వాళ్ళతో వివాదాలు పెంచుకోకుండా ఒక దారికి వస్తుందేమో అని భావిస్తున్నా నేనైతే. అంటే వాళ్ళు ఒకసారి వచ్చారనుకోండి సార్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కిందకు వస్తారంట. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అంగన్వాడీలకు గనక వెసులుబాటు కల్పిస్తే, అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఉద్యోగుల్లాగా పరిగణించాల్సొస్తుంది గవర్నమెంట్ ఉద్యోగులుగా. దానికి ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ప్రభుత్వం దానికి ఇప్పుడు వాళ్ళు పార్ట్ టైమ్ కింద ఉన్నారు. ఫుల్ టైమ్ చేయాల్సొస్తే ప్రభుత్వం ఒప్పుకోవాలంటే వాళ్ళ బడ్జెట్ ఇప్పుడు ఆర్థిక భారం మీద పడతది గదా! హ్మ్. అన్ని ఫెసిలిటీస్‌కు ఉద్యోగిగా పరిగణిస్తే అన్ని ఫెసిలిటీస్ వస్తాయి వాళ్ళకు. ఆ! మినిమమ్ సాలరీ వేజ్ యాక్ట్ ఇప్పుడు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ మీద మినిమమ్ వేజ్ యాక్ట్ ఉంది. దాని అవును. ప్రకారం జీతాలు ఇవ్వాల్సొస్తది గుర్తిస్తే. హ్మ్. అది ఆర్థిక భారం ఎంత మీద పడుతుంది అని లెక్కలేసుకుంటుంటారు వాళ్ళు. ఇప్పుడు అది సాధ్యమైతదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఎన్‌జీఓలకే ఒకటో తేదీ జీతాలిచ్చే పరిస్థితే లేదు. డబ్బులు హ్మ్. ఎత్తుక్కునే పరిస్థితి నెల. వీళ్ళందరినీ కూడా అలా చేస్తే ఏం జేయాలా? ఎవరు సహకరిస్తారిప్పుడు? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని చిక్కుల్లో పెడుతున్నారిప్పుడు వీళ్ళు. హ్మ్. ఎన్నికల ముందు. కానీ చిక్కుల్లో పెట్టాలి ఆ ప్రభుత్వానికి అని నేను గూడా జెప్తున్నా. ఎందుకు అంటే, ఒక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా, ఒక మొండితనంగా కేవలము సంక్షేమ కార్యక్రమాలని జెప్పి, అదేదో ఏదో వాళ్ళ ఇంట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వారి కంపెనీలోంచి డబ్బు తీసి ఇచ్చినట్టు, ప్రజల సొమ్ము మనమందరం కట్టిన టాక్సుల సొమ్మును ఇష్టమొచ్చినట్టు ధారాదత్తం చేసేస్తే, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఎలా అవుతుంది? అభివృద్ధి ఆగిపోక ఎందుకు జరుగుతుంది అభివృద్ధి? ఆగిపోతుంది. ఎవరైనా బుద్ధి తక్కువ పనులు కాదా ఇవన్నీ? ఇప్పుడు రాజధాని అక్కడ కొంత ఖర్చు పెట్టారు. 9,000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన దాన్ని ఆపేసి కూర్చొని నేను విశాఖపట్నం పోతాను పోయింది లేదు, వచ్చింది లేదు అన్ని కేసులు, గొడవలు
ఇప్పుడు హైకోర్టులకు, సుప్రీం కోర్టులకు, కేసులకు అడ్వకేట్లను పెట్టడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాడో రైట్ ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా ఇవ్వడం లేదు ప్రభుత్వం. ఇగో దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే, వాళ్ళు సమాచారం ఇవ్వలేదని చెప్పి కమిషన్‌కు రైట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫీస్‌కి కంప్లెయింట్ చేస్తే, వాళ్ళు ఫైల్ పక్కన పడేసి కూర్చున్నారు. సమాచారం ఇవ్వడం లేదు వాళ్ళు కూడా. అంటే ఎవరు? వాళ్ళు కూడా ప్రభుత్వం నియమించిన వాళ్ళే కాబట్టి. ఇంత దౌర్భాగ్యం ఎప్పుడైనా ఉండిందా? తెలుగుదేశం ప్రభుత్వంలో అలా ఉండిందా? మనం రైట్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఎప్పుడే సమాచారం వచ్చేది. అది ఏమైనా కానీ ఎలాంటిదైనా కూడా ఇచ్చేవాళ్ళు. అవును. అవును. ఇప్పుడు ఇప్పుడు కమిషనర్‌లని ఫోన్లు చేసి మినిస్టర్లు నాకున్న సమాచారం చెప్తున్నా, సార్ మీ డిపార్ట్మెంట్ మీద ఈ కంప్లెయింట్ వచ్చింది అని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇవ్వకనే చెప్తున్నారట. వీళ్ళు ఫైల్ పక్కన పడేస్తున్నారు. ఇప్పుడు మనం పోయి కంప్లెయింట్ మనం వెళ్ళామనుకోండి, అవునండి అంత ఫైలు పరిశీలిస్తున్నాము. తొందరగా మీకు రిప్లై ఇస్తాము అని చెప్తారు. లేకపోతే ఏం సమాధానాలు వస్తున్నాయంటే, అది లేట్‌గా 2 నెలలు, 3 నెలలు ఆలస్యంగా 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలి. ఇవ్వరు. హ్మ్. ఇవ్వకుండా ఏం చెప్తున్నారు? మీకు మేము సమాచారం ఇవ్వాలంటే, మీ దగ్గర నుంచి మాకు ఇవన్నీ కావాలా? ఇవన్నీ మళ్ళీ పంపించండి అని అడుగుతున్నారు. అంటే కావాల్సి కొర్రి పెట్టడం దాన్ని. ఓకే. మరి ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ అలా పని చేస్తూ ఉంటే, ఏ విధంగా ముందుకు పోతాం ఇంకా? సో, అన్ని రకాలుగా పద్మవ్యూహంలోకి జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నారా? లేదంటే ఎస్కేప్ ధోరణిలో ఎళ్ళిపోతుందా? అతనికి తెలుసు అతని అంతరాత్మకు గాని, అతని పరిపాలనలో ఆ సీట్‌లో కూర్చున్నాడు కాబట్టి ఏం జరుగుతున్నది అని తప్పు చేస్తున్నాం అనే విషయం ఆయనకు తెలియక గాదు. తెలుసు. హ్మ్. కాకపోతే మళ్ళీ గెలవాలి గదా! గెలవాలంటే ఏం చేయాలి ఇప్పుడు? సామాధాన దండోపాయాలు ఉపయోగించాలి. ఓహ్! హ్మ్. ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఆరోపణలొచ్చాయి. వీళ్ళని మార్చేద్దాము. కొత్త వాళ్ళకిద్దాము. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పంపుదాము. ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాడాయన హ్మ్. దిక్కుతెలేక. హ్మ్. అలాంటి ఆలోచనలు చేయడం వల్ల ఏమైంది? అది ఇంకా బెడిసికొడుతుందా? సక్సెస్ అవుతుందా అంటే, ఎక్కువ మందిని ఇప్పుడు 70 మంది అంటున్నారు. 70 హ్మ్. మందికి మీద అలాంటి చర్యలు తీసుకుంటే గనక అది బెడిసి కొట్టే అవకాశాలే ఉంటాయి. హ్మ్. ఎక్కడైనా ఏదో నలుగురో, ఐదుగురో అది గుట్టు చప్పుడు గాకుండా మార్పు చేసి దగ్గరకొచ్చే అది గాక ఏంటంటే ఒక ఉద్యమంలాగా మీటింగ్ పెట్టేసి, పిలిపిచ్చేసి, స్టేట్‌మెంట్‌లు ఇచ్చేసి, ఉపన్యాసాల్లో చెప్పేసి చేస్తూ ఉంటే, నమ్మిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఏం ఆలోచిస్తారు? నాకు అభద్రతా భావం వచ్చే కదా! నాకు సీట్ ఇస్తాడో ఇవ్వడో అని. ఏ హ్మ్. ఏ వేరే పార్టీకి పోయే ప్రయత్నం చేస్తారు. లేదా ఉండి ఇంకెవరికైనా సీట్ ఇస్తే అతన్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ నడుస్తాయి గదా! సార్ ఇప్పుడు మీరు అనేక ఎలక్షన్‌ల ముందు వాతావరణం చూసుంటారు గదా! మొత్తం మీ జర్నలిజం కెరియర్‌లో. సో, ఇప్పుడు ఈ వాతావరణం ఏమనిపిస్తుంది మీకు? ప్రభుత్వ వ్యతిరేకత ఓటు శాతం అయితే విపరీతంగా పెరిగింది. ఎవరిని మనం ప్రశ్నించినా గూడా ఈ ప్రభుత్వం పోవాలా? వేస్ట్ జగన్మోహన్ రెడ్డి అనే మాట వస్తున్నది. 10 మందితో మాట్లాడితే 9 మంది అదే మాట చెప్తున్నారు. నేనైతే హ్మ్. చాలా మందితో మాట్లాడే చెప్తున్నా మాట. హ్మ్. మళ్ళా ఎవరో చెప్పడం కాదు. ఆయన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు ఆ మాటలు. ఓకే. అలాగే ఆయన సొంత పులివెందుల నియోజకవర్గ వాళ్ళు గూడా అదే చెప్తున్నారు. చెప్తూ ఉన్నప్పుడు దాన్ని ఎలా దాటుకొని రాగలుగుతాడు అనే దాని మీదనే ఇప్పుడు ఇవన్నీ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నాడు. ఆయనకు తెలిసే చేస్తున్నాడు ఇవన్నీ. అరే! మనకు ఓకే. మీద వ్యతిరేకత పెరిగింది. దాన్ని ఏ విధంగా మాఫీ అంటే సర్దుబాటు చేసుకోవాలి అని. ఆ ఓకే. ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే నాకు డౌట్ ఎక్కడొస్తున్నదిరా అంటే బీజేపీ నైతికంగా సపోర్ట్ చేస్తే మాత్రము అతను ఇంకా విజృంభిస్తాడు. ఇప్పటికే 10,000 కేసులు పైగా తెలుగుదేశం నాయకుల మీద ఉన్నాయి. ఓకే. లేని నాయకుడు ఎవరు లేడు. హ్మ్. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓకే. అరెస్ట్‌లు అని మొదలుపెడితే ఏమైతది చెప్పండి అప్పుడు? సో, పని చేయడానికి బీజేపీ టైం నైతిక లేకుండా మద్దతు బీజేపీ తిరుక్కుంటుంటే నైతిక ఇక్కడ ఏమైపోతాయి? నైతిక మద్దతు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటారు. నైతిక మద్దతు లేకపోతే క్లోజ్ కావడం కాదండి. హ్మ్. జైలుకే పోతాడు. ఓకే అండి. ఇంకా థాంక్ యూ. చాలా కఠినమైన మాట చెప్తున్నా నేను. బీజేపీకిన హ్మ్. తెలుగుదేశంతో పొత్తు ఫిక్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీట్‌లో ఉండలేడేమో అని నేనైతే భావిస్తున్నా. రైట్ అండి. థాంక్ యూ వెరీ మచ్. చూద్దాం సార్ ఏమవుతుందో. బీజేపీ ఏం చేస్తుందో కూడా చూద్దాం. జగన్మోహన్ రెడ్డి జైలు ఊసలు లెక్క పెడతారా? లేదంటే ఓడిపోయే వాతావరణం ఉందంటున్నారు. సో, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని చూద్దాం. థాంక్ యూ వెరీ మచ్ అండి.